తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు గీతా కుమార్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయంలో కొన్ని విశేషమైన పండుగలు, పర్వదినాలు ఉన్నాయి. అసలు ఈ పండుగలు ఎందుకు జరుపుకుంటామో దాని వెనకాల కూడా ఒక ఆంతర్యం ఉంది. వాటి గురించి ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ఇప్పుడు రాబోతోంది సంక్రాంతి పండుగ. ఆ పండుగ గురించి విశేషంగా అడిగి తెలుసుకుందాం. నమస్తే మా. శ్రీమాత్రే నమః అమ్మ. నమస్తే అమ్మ. సంక్రాంతి పండుగ అంటే ఈ పండుగ మనం 3 రోజులుగా జరుపుకుంటూ ఉంటాం. భోగి, సంక్రాంతి, కనుమ. 3 రోజులుగా జరుపుకుంటున్నందుకు కూడా దాని వెనకాల ఒక రీజన్ అయితే ఉంది. ప్రతిరోజుకి ఒక విశేషము. అంటే ఈ విశేషంగా ఈ సంక్రాంతికి దానాలు అని, కొన్ని ప్రాంతాల్లో ఈ సంక్రాంతిని కీడు పండగ అని అంటూ ఉంటారు. అంటే అందరికీ తెలుసో తెలీదో ఈ విషయం, కానీ అంటే పండగ ముందర మూఢం ఉండబట్ట మరి ఎందుకో తెలియదు, కానీ ఇదైతే వింటుంటాం. దాని గురించి వివరణ ఇవ్వండి. భోగి పండుగ. భోగి అంటేనే మనకి భోగభాగ్యాలను ప్రసాదించేది. అవును, మీరు అన్నట్టుగా కీడు పండగ అంటారు కదా. కొన్ని ప్రాంతాల్లో ఈ పండగ చేసుకోరు. తెలంగాణ సైడ్ కొంతమంది చేసుకోరు ఈ పండగ. అవును, చేయరు. కీడు పండగ భావిస్తారు. వాళ్ళు దానికి తగ్గట్టుగా ఏవో దానాలు ఇచ్చుకోవడము, అసలు కొంతమంది అసలు చేసుకోకపోవడము, ఇవన్నీ కొత్త బట్టలు కూడా వేసుకోరు. ఇంట్లో తిరువాత పెట్టరు, పెండం పెట్టరు. అవును, చూస్తుంటాం మనం. ఇవన్నీ అంటే ఎవరెవరి ప్రాంతీయం బట్టి వాళ్ళు. మా సైడ్ అయితే చాలా బాగా జరుపుకుంటాం. చాలా బాగా జరుగుతుంది ఈ పండుగ. ఓకే. ఇప్పుడు ఫస్ట్ వచ్చేది మనకి భోగి. భోగి రోజు ఏం చేయాలి? భోగి రోజు ఉదయాన్నే మనం లేచి భోగి మంటలు అవి వేసుకుంటాం. అసలు ఈ భోగికి ఎందుకు అంత ప్రాధాన్యం ఉంది? మనకి దక్షిణాయనం, ఉత్తరాయణం అని 2 కాలాలు ఉన్నాయి. 6 నెలలు ఒకటి, 6 నెలలు ఒకటి. అవును. భోగి వచ్చేసి దక్షిణాయనంలో చివరి రోజు. ఇంకా సంక్రాంతి రోజు మకర సంక్రమం అయిపోతుంది. అప్పటికి మనకు ఉత్తరాయణం స్టార్ట్ అయిపోతుంది. ఈ భోగి రోజు దక్షిణాయనంలో చివరి రోజు మనం ఆ రోజు ఉదయాన్నే భోగి మంటలు వేస్తాం. భోగి మంటలు వేయడానికి కారణం ఏమి అనంటే, ఈ దక్షిణాయనం అంతా ఉపాసన కాలం. మనకి ఆషాఢం నుండి స్టార్ట్ అవుతుంది దక్షిణాయనం. స్టార్టింగే చాతుర్మాస్య దీక్ష ఇవన్నీ మొదలవుతాయి. తర్వాత శ్రావణ మాసము, దాని తర్వాత దేవి నవరాత్రులు, కార్తీక మాసం, ధనుర్మాసం, మొత్తం అంతా ఉపాసన కాలం, ఆధ్యాత్మిక విధానమే అంతా మొత్తం అంతా. ఇప్పుడు ఏమైతుంది అని అంటే, ఈ 6 నెలలు మనం ఏం నేర్చుకున్నాం దక్షిణాయనంలో? అంటే ఈ దక్షిణాయనాన్ని ఎలా చెప్తారు అంటే యమద్రంష్టల కాలం అని కూడా చెప్తారు. మనకి చలి ఎక్కువగా ఉంటుంది, సూర్యుడు భూమికి దూరంగా ఉంటాడు ఈ దక్షిణాయనంలో. దేవి నవరాత్రులు చేసేటప్పుడు కూడా ఏం చెప్తాము? యమధర్మష్ట కాలము, యముడు కోరలతో ఉంటాడు, ఎక్కువ మరణాలు, యాక్సిడెంట్లు జరుగుతాయి ఆ కాలంలో అని చెప్తారు. అవును. దాంట్లో మనం ఉపాసన చేస్తాం, భగవంతుడి యొక్క ఉపాసన చేస్తాం. ఇది చివరి రోజు. ఈ చివరి రోజున భోగి మంటలు వేస్తాం. భోగి మంటలకి కారణం ఏంటి అంటే, స్నానం చేయకనే వేసుకుంటాం భోగి మంటలు. ఇంట్లో ఉన్న పాత సామాన్లు అన్నీ వేస్తాం. పాత సామాన్లేనా? మనలో ఉన్న సామాగ్రి అంటే చెడు సామాగ్రి, చెడువి, నెగిటివిటీ, చెడు ఆలోచనలు అన్నిటినీ ఆ భోగి మంటల్లో కలిపేయాలి. అంతే. ఎందుకంటే ఈ దక్షిణాయనమంతా నువ్వు ఉపాసన చేసింటావు, దేవీ దేవత ఆరాధన చేసింటావు. నువ్వు ఏం తెలుసుకున్నావో భోగి రోజు తెలుస్తుంది. అంటే నువ్వెంతో అంత జ్ఞానాన్ని తెచ్చుకున్నావు కాబట్టి తెచ్చుకున్నావా లేదా? అసలు ఫస్ట్ తెచ్చుకొని ఉంటే నువ్వు ఏం చేయాలి? ఇంట్లో ఉన్న పాత సామాన్లే కాదు, నీలో ఉన్న దుర్గుణాలను కూడా భోగి మంటల్లో కలిపేయాలి. ఆ రోజు ఒక ప్రతిజ్ఞ చేసుకుంటారు కొంతమంది సాధకులు, మేము ఇది చెయ్యము, ఇంకా ఈ భోగి మంటల్లో కలిపేస్తున్నాం, మాకున్న ఈ అలవాటు. అంటే ఆచరిస్తున్న ఏదైనా విధానాన్ని. ఇప్పుడు ఏదైనా చెడు అలవాటు ఉంటుంది, వాళ్ళు ఈ 6 నెలలు బాగా సాధన చేసింటారు దక్షిణాయనం అంతా. వాళ్ళకి దేవీ దేవత ఒక అనుగ్రహం కలిగి వాళ్ళకి జ్ఞానోదయం జరిగి నేను ఇంకా ఈ పని చెయ్యకూడదు అనే ఆలోచన రావచ్చు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే భోగి పండుగ రోజు భోగి మంటలకి చెప్పుకుంటారు. మెయిన్ భోగి మంటలు అంటే ఏదో మనం చలిగాచుకునే మంట అలా అయిపోయింది ఇప్పుడు. అంతే అంతే. కానీ అలా కాదు. ఎందుకంటే మనము అగ్నిహోత్రుని ఆవాహన చేస్తాం అక్కడ. ఆవు పిడకలతోనే స్టార్ట్ చేయాలి.
ఆవు పిడకలు, నెయ్యి, కర్పూరం పెట్టి వెలిగించాలి. దాని తర్వాత అట్టపెట్టెలు, పాత సామాన్లు అవన్నీ వేస్తారు, అది వేరే విషయం. ఒకటి వేయకూడని వస్తువులు బుక్స్ వేయకూడదు, జ్ఞానం వెళ్ళిపోతుంది. బుక్స్ అంటేనే సరస్వతి, చదువుకునే బుక్కులు, పాత బుక్కులు అని వేస్తుంటారు భోగి మంటల్లోకి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భోగి మంటల్లోకి ఏదైతే వేస్తామో అది మన నుండి వెళ్ళిపోతుంది. వామ్మో, అంటే మంచిగా ఆలోచించే ప్లాన్ చేసుకోవాలి అసలు అక్కడ ఏం వాడాలి అని. ఏం వాడాలి అని. ఇప్పుడు మనం భోగి మంటలు ఎందుకు వేస్తున్నాం? మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోవాలని వేస్తున్నాము. మన ఇంట్లో పాత సామాన్లన్నీ వెళ్ళిపోవాలని వేస్తున్నాము, నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవాలని వేస్తున్నాం. అలాంటప్పుడు నువ్వు చదువుకునే పుస్తకాలు వేస్తే అది కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే అక్కడ మనం ప్రత్యేకించి అగ్నిహోత్రుని ఆవాహన చేసి మనం భోగి మంటలు వేస్తాం. మామూలుగా చెప్పాలంటే ధనుర్మాసం అంతా పిడికలు పెడతాం కదా, గొబ్బెమ్మలు ఆ వాటిని పిడికలు చేసి ఆరబెడతాం. అవును, వాటితో భోగి మంటలు వేస్తారు. ఓహో, యాక్చువల్గా చెప్పాలంటే తమిళనాడు సైడ్ అంతా ఇలానే చేస్తారు. నెలంతా గొబ్బెమ్మలు పెడతారు. అది కూడా ముగ్గులు వేసి ధనుర్మాసం అంతా చాలా బాగా చేస్తారు. ఆ గొబ్బెమ్మల్ని ఎత్తిపెట్టి ఈ భోగి మంటలకు ఉపయోగిస్తారు. ఓకే ఓకే. కర్పూరము, నెయ్యి, ఈ కిరోసిన్ అవన్నీ వాడకూడదు చెప్పాలంటే. ఇంకా కట్టెలు అవన్నీ వేసేసుకొని భోగి మంటలప్పుడు నువ్వు చుట్టూ తిరుగుతూ నువ్వు ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి. నువ్వు ఏం వదిలేస్తున్నావు, నువ్వు ఏం తెలుసుకున్నావు. ఓకే, ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఇది. అక్కడికి భోగి మంటల కార్యక్రమం అయిపోతుంది. కొంతమంది భోగి మంట పైన నీళ్లు వేడి చేసుకొని అవే స్నానం ఆచరించాలి అని చెప్తుంటారు, ఇది వాస్తవమా? లేదమ్మా, అలా ఏది చెయ్యకూడదు. భోగి మంటలు మనం నీళ్లు వేడి చేసుకునేకి, పొంగల్ వండుకోవడానికి, దానికి కాదు. అక్కడ మనం ఒకటి అగ్నిహోత్రం అంటేనే పవిత్రత. అవునా కదా? మనం ఏదైనా హోమం చేస్తున్నాము అంటేనే అక్కడ పవిత్రత ఉంటుంది. అగ్నిహోత్రుని ఆవాహన చేస్తున్నామంటేనే అక్కడ పవిత్రత ఉంటుంది. ఆ పవిత్రతతో నువ్వు ఎటువంటివి చేయకూడదు. నువ్వు చేయాల్సింది ఏంటి? ఆ భోగి మంటల్లో నువ్వు ఏవి వదిలేయాలో అవి వదిలేయాలి అంతే. మనం ఏం చేస్తున్నాం? ఇంట్లో ఉన్న పాత సామాన్లు మాత్రం తీసుకెళ్లి భోగి మంటల్లో వేస్తున్నాము. మనలో ఉన్న పాత సామాగ్రి, పాత ఆలోచనలు, దుర ఆలోచనలు అన్నింటినీ అలానే పెట్టుకొని ముందుకెళ్తున్నాం అంతే. భోగి మంట ఒక ప్రత్యేకత వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మనం మారాలి. మనలో ఉన్న దుర్గుణాలని మంట కలిపేయాలి. మనం ఆ రోజు ఒకటి ప్రతిజ్ఞ చేసుకోవాలి, మనకి ఏదైనా చెడు అలవాటు ఉంటే మేము దీన్ని వదిలేస్తాము అని. ఇక్కడికి భోగి మంట అయిపోతుంది. తర్వాత స్నానం కూడా ఎలా చేయాలి అంటే సూర్యోదయానికి మునిపే చేయాలి. భోగి రోజు తలంటు స్నానం మనం అంటాం. ఒంటికి నువ్వుల నూనె పూసుకొని తలంటు స్నానం చేయాలి. తైలే లక్ష్మి, జలే గంగ. అలక్ష్మి పరిహారార్థం. మనం స్నానం చేసేటప్పుడు ఒళ్ళంతా నువ్వుల నూనె పట్టించుకొని మనం వెళ్ళి గంగాదేవిని ఆవాహన చేసుకొని స్నానం ఆచరించేటప్పుడు అలక్ష్మి పరిహారార్థం అని ఖచ్చితంగా అనుకోవాలి. పెద్ద పెద్ద శ్లోకాలు రాకపోయినా కూడా మనం దేనికోసం చేస్తున్నాము అంటే మనలో ఉన్న దుర్గుణాలని ఆల్రెడీ భోగి మంటల్లో కలిపేసి మన ఒంటికి నువ్వుల నూనె పట్టించి ఆ నువ్వుల నూనెతో మనం లక్ష్మీదేవిని ఆవాహన చేస్తున్నాం. పాజిటివిటీ. జలంలోకి గంగను ఆవాహన చేస్తున్నాం. పవిత్రత. అలక్ష్మి పరిహారార్థం. మన ఒంట్లో ఉన్న అలక్ష్మిని కూడా మనం తీసేసుకుంటున్నాం. తీసేసి మనం స్నానం అంతా ఆచరిస్తాం. ఆచరించిన తర్వాత ఇంట్లో తల్లిదండ్రులకి నమస్కారం చేసుకోవాలి. మొదటగా మాతృదేవోభవ. పరదేవతే అమ్మ, అమ్మనే పరదేవత, వాళ్ళిద్దరికి భేదం లేదు. అవును చెప్పాలంటే ఇంట్లో ఉన్న పెద్దలకి నమస్కారం చేసుకొని ఆ రోజు పూజా కార్యక్రమం అంతా చేసుకొని పిల్లలకి రేగు పండ్లు పోస్తారు. భోగి పళ్ళు 1 సంవత్సరం నుండి 12 సంవత్సరాల దాకా పోయొచ్చు. అసలు ఎందుకు ఈ విధానం ఎందుకు అంటే బాల అరిష్ట దోషాలు అని ఉంటాయన్నమాట. ఒక శిశువు కడుపులో పడినప్పుడు పూర్వజన్మ యొక్క ఫలము మరి పుట్టిన తర్వాత ఇప్పుడుది అన్నీ కలిసి ఉంటాయి దీంట్లో. కలిసి ఉన్నప్పుడు ఏ నక్షత్రంలో పుట్టినారు, ఏ జాతకస్తులు అంటే కొంతమంది పుట్టిన నక్షత్రం బట్టి కొంతమందికి గండాలు ఉంటాయి. తల్లికి గండం ఉండొచ్చు, తండ్రికి గండం ఉండొచ్చు, మేనమామకి గండం ఉండొచ్చు. పేగు వేసుకొని పుడితే ఇలా మనం వింటూ ఉంటాం. అలాంటి అరిష్టాలన్నీ పోవడానికి ఈ రేగుపళ్ళని వేస్తారు. ఓకే. ఇంకా బాల అరిష్ట దోషాలు అంటారు. 12 ఏండ్ల వరకు పిల్లలకు ఉంటాయి. ఇప్పుడు పిల్లలు ఎక్కువగా ఏడవడము, మొండి చేయడము, ఆరోగ్యం బాగలేకపోవడము, ఇది దిష్టి తీసే ప్రాసెస్ అంటాం దీన్ని చెప్పాలంటే. ఇంకా ఇలా చేయడం వల్ల వాళ్ళకున్న అరిష్టాలు పోతాయి. ఎందుకు ఇది చేయాలి 12 ఏండ్ల వరకు అని అంటే ఏ శిశువుకైనా కూడా
12 ఏళ్ళ వరకు జాతకం వర్తించదు. 12 సంవత్సరాల వరకు. ఆహా. చిన్నప్పుడే జాతకం వేసి చూస్తుంటారు కదా, అవును, పుట్టడం లేదు. అంటే ఊరికే మనం తెలుసుకోవడానికి అంతే గాని 12 ఏళ్ళ వరకు జాతక చక్రం వాళ్ళకి వర్తించదు. వాళ్ళకి ఏదైనా దోషాలు ఉన్నా అది తల్లి తండ్రి భరించాల్సిందే. 12 సంవత్సరాలు అంటే వీళ్ళ జాతకంలో ఇబ్బందులు ఉంటాయి కానీ ఇది వీళ్ళకి అప్లై అవుతుంది. 12 నుంచి వీళ్ళకు వ్యక్తిగతంగా అప్లై అవుతుంది. ఓకే ఓకే. వాళ్ళకి అప్లై కాదు. 12 సంవత్సరాల వరకు పిల్లలకు అప్లై అవ్వదు. ఎక్కువ శాతం తల్లిదండ్రులకు అప్లై అవుతుంది. ఆ అరిష్టాలు పోవడానికి మనం రేగుపళ్ళతో పిల్లలకి ఇది చేస్తాం, దిష్టి తీసే ఇప్పుడు కొంతమంది రేగిపళ్ళతో పాటు రాగి నాణాలు, చెరుకు వేస్తారు. నిజంగా అది ఉందా చెరుకు ముక్కలు శాస్త్రంలో? వేస్తారు, బంతి పూలు వేస్తారు, నాణాలు వేస్తారు, రేగి పళ్ళు వేస్తారు. ఇలా అన్ని వేసి కూర్చోబెట్టి వాళ్ళ తలపైన నుండి పోసి వాళ్ళకి హారతిచ్చి ఇది చేస్తామన్నమాట. ఇది అంతా అంటే మార్నింగ్ స్నానము అన్ని అయిపోయినాక ఈవినింగ్ ఆచరించేది. ఈవినింగ్ చేయొచ్చు, మార్నింగ్ చేయొచ్చు. స్నానం అయిపోయిన తర్వాత ఇప్పుడు 10 ఈ గంటలకి విధానం కూడా అయినాక మళ్ళీ చేసుకోవచ్చు. స్నానం ఆచరించలేదు. లేదు, ఏం అవసరం లేదు. ఏం అవసరం. మనం పూజా కార్యక్రమం అంతా చేసి మన దానికి ఏం మంత్రం లేదు, మనం ప్రేమతో పోస్తాం. రేగి పళ్ళు పిల్లలు కదా, చిన్న పిల్లలు, ప్రేమతో ఎలా పోస్తాము, వీళ్ళు బాగుండాలి అదే అని మనం ప్రేమతో వేస్తాం. కానీ మంత్రం అయితే స్పెసిఫిక్ గా లేదు. మనం పరదేవతను తలుచుకొని, ఇంటి దేవులను తలుచుకొని, మా పిల్లలకి అరిష్టాలన్నీ పోవాలి, చెడు దృష్టి పోవాలి, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా పోవాలి, మొండి సమస్యలు ఉంటాయి అవి పోవాలి అనుకొని ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఆల్మోస్ట్ తగ్గుతాయి. అంటే మగ పిల్లలకు ఆడపిల్లలకి ఎవరికైనా పోయొచ్చు. ఓకే. వీళ్ళు వాళ్ళనేది 12 సంవత్సరాల వరకు పోయొచ్చు. ఎందుకంటే 12 సంవత్సరాల వరకు వాళ్ళకి జాతకం వర్తించదు కాబట్టి ఈ ప్రాసెస్ పెట్టారు, ఈ భోగి పనులు ప్రాసెస్. ఓకే ఓకే. ఇది భోగి రోజు చేసే కార్యక్రమం. మరి సంక్రాంతి రోజు? సంక్రాంతి అంటేనే పాడి పంట ఫుల్ హంగామా ఉంటుంది. అవును. కొత్త అల్లుళ్ళు, కొత్త పెళ్లి కూతుర్లు, అల్లుళ్ళు కొత్త పంట, కొత్త అల్లుళ్ళు, ఇదంతా ఉంటుంది అనమాట. చాలా ముందుగా ఇది మనకి సంక్రాంతి అనేది చెప్పాలంటే మన కష్టం. మనకి ఇది లాస్ట్ పండగ చెప్పాలంటే. లాస్ట్ పండగ ఇయర్లో, సంవత్సరంలో లాస్ట్. మనకి ఇయర్ ఉగాది నుండి స్టార్ట్ అవుతుంది కదా, ఇది లాస్ట్ పండగ చెప్తాం. మనకి ఉగాది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే చేదు తీసుకుంటాం మనం. షడ్రుచులు తీసుకుంటాం కానీ చేదు ఉంటుంది, ఆ రుచిలో చేదు కలుస్తుంది. అంటే మొదటిగా చేదు అంటే కష్టం. నువ్వు ఇయర్ ఫస్ట్ లో కష్టం, ఇయర్ అంతా పడిన కష్టానికి నువ్వు సంక్రాంతి రోజు ఏం తింటావు? చక్కెర పొంగల్ తింటావు, తీపి అరిసెలు, అన్ని పిండి వంటలు, అరిసెలు, పాడి పంట అంతా తీపి తింటాం. అవును. అంటే మన శాస్త్రం ఏం చెప్తుంది అంటే మనిషి కష్టపడాలి, చేదుతో మొదలైంది తీపి దాకా తీసుకెళ్తుంది మనం కష్టపడితే. అవును, అంతే కదా, ఇక్కడ రిజల్ట్ ఉంది. అవును. ముందే మనం తీపితో మొదలు పెడితే ఆఖరికి వచ్చేసరికి తలనొప్పులతోటే ఎండ్ అయిపోతుంది అక్కడికి ఆ ఇయర్. ముందు ఆ కష్టంతో వెళ్తే ఇంకా తీయగా ఉంటుంది. కష్టంతో వెళ్ళినప్పుడు నీకు స్వీట్నెస్ ఒక విలువ తెలుస్తుంది. అంతే. సంక్రాంతి పండుగ ఒక విలువ తెలుస్తుంది. అవును. సంక్రాంతి రోజు ఉదయం చేయాల్సిన ఫస్ట్గా మనకి మకర జ్యోతి దర్శనం జరుగుతుంది. సంక్రాంతి రోజు సాయంత్రం జరుగుతుంది. ఉదయం చేయాల్సింది ఏంటంటే లేచిన తర్వాత దైవారాధన. శివలింగం ఉన్న వాళ్ళ ఇంట్లో, అందరింట్లో ఇప్పుడు శివలింగాలు ఉన్నాయి కాబట్టి శివుడికి అభిషేకం చేయాలి. నేతితో చేయాలి అభిషేకం ఆ రోజు మాత్రం, సంక్రాంతి రోజు. చేయటం వల్ల అంటే చెప్తాను. ఫస్ట్ నేతితో ఎలా చేయాలి, గడ్డ కట్టిన నెయ్యి ఉంటుంది కదా, అవును, అది తీసుకెళ్ళి శివలింగం పైన పెట్టాలి. మళ్ళీ కొంచెం కాచి నెయ్యి చల్లార్చిన తర్వాత ఆ నెయ్యితో అభిషేకం చేయాలి. నెయ్యితో ఎందుకు అభిషేకం చేయాలంటే పాల నుండి నెయ్యి వచ్చింది, అవును, పాల నుండి పెరుగు వచ్చింది, పాల నుండి వెన్న వస్తుంది. ఒక్క పాల నుండే ఇన్ని వచ్చినప్పుడు నీ నుండి ఎన్ని రావాలి? ఇప్పుడు ఇక్కడ మెయిన్ ప్రోడక్ట్ పాలు. అవును. నెయ్యిలో పాలు కనిపిస్తాయా? కనిపించవు. భగవంతుడు కూడా అంతే. కానీ తయారైంది అయితే పాల నుండి నెయ్యి తయారైంది. అవును. అంటే భగవంతుడు అన్నిట్లోనూ ఉన్నాడు, మనం చూడట్లేదు అనే విషయాన్ని అక్కడ తెలుస్తుంది మనకి. ఎందుకు ఆ రోజు నెయ్యితోనే చేయాలి అన్నది. ఇప్పుడు అందరూ పాలతో చేయాలి అంటారు, పాలు కనిపిస్తాయి, నెయ్యి ఎక్కడి నుండి వచ్చింది, పాల నుండే వచ్చింది అనేది తెలుస్తుంది, కానీ దాంట్లో పాలు కనిపించవు. భగవంతుడు కూడా అలా నిగూఢంగా ఉన్నాడు అనేది మనం తెలుసుకోవాలి. దాని తర్వాత 6 నుండి 8 లోపు పొంగళ్ళు చేస్తాం. పొయ్యి పెట్టేసి చెరుకులు పెట్టి పొంగళ్ళు చేస్తాం. కుదిరితే పొంగళ్ళు చేసుకునేటోళ్ళు
మనం బెల్లము చక్కెర అది వాడుతున్నాం కదా, కుదిరితే చెరుకు రసం వాడండి డైరెక్ట్గా. ఇంతకుముందు సంక్రాంతి పొంగల్ చేసేటప్పుడు చెరుకు రసమే వాడేవాళ్ళంట, తీపి కోసం పూర్వం చెరుకు రసం తీసుకొచ్చి. ఎందుకంటే అతి మధురం. కానీ అంటే ఇరిగిపోవడము అట్లా ఏం ఉండదండి. ఓకే. ఇరిగిపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అంటారు. చెరుకు రసం వాడితే చెరుకు రసం శ్రేష్టం, చెరుకు రసమే వాడాలి అంటారు. ఎందుకు అంటే అమ్మ చేతిలో కూడా చెరుకు విల్లు ఉంటుంది, పరదేవత చేతిలో చెరుకు విల్లు ఉంటుంది. చెరుకు అనేది ఏంటంటే మన మనస్సు, అంటే మన మనస్సు చెరుకులాగా ఉండాలి. అది విరిచినా స్వీటే, దాన్ని క్రష్ చేసినా స్వీటే, అది ఎలా తిన్నా స్వీటే. అంతే. మన మనస్సు కూడా అలానే ఉండాలి, అంత స్వచ్ఛంగా. అందుకు చెరుకు. ఓకే, చెప్తాం. కుదిరితే చెరుకు రసమే వేయండి, వాడుకుంటే సరిపోతుంది. కుదరలేదు తప్పదు ఇంకా బెల్లం చక్కెర. కానీ 6 నుండి 8 లోపల ఈ పొంగళ్ళు పొంగిచ్చాలి ఇంట్లో. సూర్యుడికి ఎదురుగా కొంతమంది చేస్తారు. ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి ఏం చేయలేం మనము. ఇంట్లో సూర్య భగవానుడి యొక్క కిరణాలు పడుతున్నాయి అని మనం భావన చేసి పొంగ పెట్టాలి. పొంగు కంపల్సరీ జరగాలి. పొంగకు నీకున్నట్టు కొంతమంది వేసేస్తారు వెంటనే, అలా చేయకూడదు. పొంగాలి. ఎందుకంటే మన జీవితం కూడా పొంగాలి, పండాలి అని చెప్పేసి దానికి అర్థం. పొంగిచ్చిన తర్వాత అంతా చేసేస్తాం, ప్రిపేర్ అయిపోతుంది పొంగలంతా. సూర్య భగవానుడికి నివేదన చేయాలి. ఒకటమ్మ, కనిపించే దైవం సూర్య భగవానుడు, పరబ్రహ్మతత్వం సూర్య భగవానుడు. సూర్య భగవానుడు ఇవ్వలేనిదంటూ ఏదీ లేదు. అంటే మనకి తెలీదు కానీ, అంటే అందరూ దేవతలు విగ్రహ రూపంలో ఉన్నారు, ఆయన మాత్రమే మనకు కనిపిస్తాడు. చెప్పాలంటే ఆయన మనం ఏది చేసినా స్వీకరిస్తాడు. మీరు అర్ఘ్యం ఇవ్వండి, తను చూస్తాడు, స్వీకరిస్తాడు. ఇప్పుడు నైవేద్యం పెట్టండి, తను తింటాడు చెప్పాలంటే. ఎందుకంటే అందరూ దేవతలు చూస్తారు, కానీ సూర్య భగవానుడు స్వయంగా స్వీకరిస్తాడు ఆయన కిరణాలతోటి. అందుకు ఆయన కనిపించే దైవం. మీకు డబ్బు కావాలన్నా ఆయన ప్రసాదిస్తాడు, ఆయనను ఆరాధన చేసి చూడాల అంతే. ప్రతి ఒక్కరూ మనం సంవత్సరం అంతా చెయ్యము కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా ఆయన ఆరాధన చేయాలి. అంటే సూర్య భగవానుడు ఒక ఆరోగ్యమే కాదు, ధనానికి కూడా. సూర్య భగవానుడిది ఒక నామం ఉంది, శ్రీ గృణేశ్వరాయ అని. గృణినే నమః అని కూడా అంటారు. ఒక నామం ఉంది. ఆ నామం పట్టుకొని చాలా మంది జపం చేసి డబ్బు పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, సంపదలు పొందిన వాళ్ళు. ఆయన ఇవ్వలేదంటే ఏం లేదు. ఎందుకంటే ఒక పాడి పంట పండాలన్నా ఆయన వల్లే పండుతుంది, ఆయన వల్లే డబ్బు వస్తుంది కదా. ప్రతి ఒక్క జీవరాశి బతకాలన్నా ఆయన వల్లే బతుకుతుంది. ఆయన ఇవ్వలేదంటే ఏముంది? తెల్లారితేనే మనం వెళ్తున్నాం పండ్లకి, మనం వెళ్తేనే మనకి జీతాలు వస్తున్నాయి, తెల్లారితేనే రైతులు పోతున్నారు, వాళ్ళు పండిస్తేనే మనం తిండి తింటున్నాం. ప్రతి ఒక్కటి ఆయన ఇచ్చిండేది. ఇప్పుడు వాటర్ కానీ, వర్షాలు పడ్డం ఆయన వల్లనే, పంటలు పడ్డం ఆయన వల్లనే, బతుకుతున్నది ఆయన వల్లనే, మనం జీవనం నడుస్తున్నది ఆయన వల్లనే. ఏమి ఇవ్వడు ఆయన, అన్ని ఇస్తాడు ఆయన. ఇది ఇవ్వడు అనేదేం లేదు సూర్య భగవానుడు. ఇలా సూర్య ఆరాధన చేసేసేయాలి 8 గంట నైవేద్యం పెట్టి. ఈవినింగ్, మార్నింగ్. సూర్యుడు మార్నింగ్ ఉంటాడు, ఈవినింగ్ కాదు. దాని తర్వాత మనం సంక్రాంతి రోజు చేయవలసిన దానం ఉదకము అంటారు. కుండ ఇస్తారు, ఉత్త కుండ కాదు, మంచినీళ్ళ కుండ ఇస్తారు. దాంట్లో ఇలాచి వేసి ఇస్తారు. దాని తర్వాత పెరుగు దానం ఇస్తారు, బట్టలు దానం ఇస్తారు. ఇంకా దాని కొద్ది ఏవైనా లోహము మన స్థాయి దాన్ని బట్టి. కానీ కుండ పెరుగు ఖచ్చితంగా ఇస్తారు. పెరుగు ఎందుకు ఇస్తారంటే సంతానం కలుగుతుంది పెరుగు దానం ఇవ్వడం వల్ల అని చెప్పేసి పెరుగు దానంగా ఇస్తారు. ఈ కుండ, నీటి కుండ ఎందుకు ఇస్తారు అని అంటే, మనకి ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నీటి బాధ ఉండకూడదు. అంటే కొంతమంది శాపనార్థాలు పెడుతుంటారు కదా, నీళ్ళు లేకపోతావు అనేసి, నీళ్ళు కూడా ఇవ్వరు, అట్లాంటి శాపనార్థాలకు ఎప్పుడైనా మనం తెలుసో తెలియకో గురైంటాం కాబట్టి వాటి నుండి మనం విముక్తులు అవుతాం ఈ నిండుకుండా దానం ఇవ్వడం వల్ల. అయ్యగార్లకి వస్త్రాలు, వీటన్నింటినీ మనం దానం ఇస్తాం. ఇదంతా అయిపోయిన తర్వాత సాయంత్రం అవుతుంది. సాయంత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మకర సంక్రాంతి, మకర జ్యోతి దర్శనం. అసలు ఏంటి మకర జ్యోతి? ఇది ఎక్కడ కనిపిస్తుంది? మనకు అందరికీ తెలిసిన విషయం, శబరిమలలో కనిపిస్తుంది. శబరిమలలో కనిపించే మకర జ్యోతిని మనం టీవీలలో దర్శనం చేస్తాం. ప్రతి ఒక్కరూ కూడా 40 రోజులు దీక్ష ఉండి శబరిమలకి వెళ్ళి మకర జ్యోతి దర్శనం కలిగిన వాళ్ళకి చాలా చాలా పుణ్యం లభిస్తుంది. చాలా మనం మాటల్లో చెప్పలేం. ఎలా అంటే
ఒకటి మనం చాలా జన్మలు ఎత్తింటాం కదా, ఎన్ని జన్మలు ఎత్తింటాం మనకు తెలియదు. కానీ ఒక్కసారి మనం మకర జ్యోతి దర్శనం చేయడం వల్ల ఒక్క జన్మ సంచిత కర్మ అంతా వెళ్ళిపోతుంది. అవునా? అంత విశేషం ఉంది మకర జ్యోతికి. అది ఎక్కడ వస్తుంది? తూర్పుకి ఆగ్నేయంకి మధ్యలో అట్లా 4-5 సెకండ్స్లో అట్లా ఆకాశంలో పుడుతుంది. చాలామంది ఈ మధ్య కాలంలో మనం విన్నది వెలిగిస్తారు అని. అవును. అది ఎందుకు వెలిగిస్తారు అనేది మనం ఆలోచన చేయాలి. ఆకాశంలో జ్యోతి పుడుతుంది, ఆ జ్యోతి అందరికీ కనిపించేలాగా ఉండదు కదమ్మా. ఆ జ్యోతి పుట్టే సమయానికే వీళ్ళు వెలిగిస్తారు. అంటే ఆ జ్యోతి అందరూ చూడలేరు, కొందరికే కనిపిస్తుంది అనే ఉద్దేశంతో, అందరూ చూడాలనే ఒక ఉద్దేశంతో ఒక కర్పూరం పెట్టి వెలిగిస్తున్నారు తప్ప జ్యోతే లేదు అని చెప్పడం అబద్ధం. కానీ మీరన్నట్టుగా ఇప్పుడు ఆ వచ్చే ఫలితం ఏదైతే ఉందో, ఆ సంచిత కర్మ తొలగిపోవటం ఈ వెలిగించిన జ్యోతిని చూడటం వల్ల కలుగుతుందా? వెలిగించిన జ్యోతి ఆ జ్యోతికి సంకేతంగా పెడతారు కాబట్టి ఒక్క జన్మ సంచిత కర్మ పోకపోవచ్చు, కానీ మనం కొంచెం కర్మఫలం తగ్గించుకోవచ్చు. కానీ డైరెక్ట్గా ఆకాశంలో వెలిసే జ్యోతిని చూస్తే ఖచ్చితంగా ఒక్క జన్మ సంచిత కర్మ తొలగిపోతుంది. ఆ జీవి అదృష్టం ఉన్న వాళ్ళే వెళ్తారు కావచ్చు. అది స్వామి దయ, అమ్మవారి దయ. ఇంకొకటి ఏంటంటే అయ్యప్ప స్వామి దీక్షలు చేస్తుంటారు కదా, అందరూ చూడలేరు ఆ జ్యోతిని కూడా, మకర జ్యోతిని కొంతమంది చూడగలరు. అది స్వామి యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే మేము దీక్ష చేసాము ఆ 40 రోజులు మాత్రమే కరెక్ట్గా ఉండేసి దాని తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు చూడ, వాళ్ళకి అది సాధ్యపడదు. ఉండదు. ఆ 40 రోజులు ఎలా ఉంటారో మరీ జీవితంలో అలానే ఉండేటోళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా సాధ్యమవుతుంది. చాలా తక్కువ మంది, అందుకే పాయ అందరికి. అదే చెప్తా, అందరూ చూడలేరు మకర జ్యోతి పుట్టడం అనేది. తూర్పుకి ఆగ్నేయంకి మధ్యలో పుడుతుంది. 6 ఆ టైం 6 నుండి ఖచ్చితంగా సూర్యుడు ఇంకా అస్తమిస్తాడు అనే టైంలో అలా జ్యోతి ఇట్లా పుడుతుంది అనమాట. ఆకాశంలో పుట్టడం వాస్తవం, అది అందరూ చూడకపోవడమే మన దౌర్భాగ్యం. అవును, అంతే కదా. అంతే అంతే. ఇప్పుడు అందరికీ కనిపిస్తుందా అది అని అంటే అది వాళ్ళ చేసుకున్న ఇది దాన్ని బట్టి ఉంటారు. అందరూ చూడాలని అనుకుంటాం, నేనైనా చూడాలనుకుంటా, నువ్వైనా చూడాలనుకుంటాం, మనం కనిపించాలనుకుంటాం. కానీ మనం చేసుకున్న దాన్ని బట్టి, మన సాధన బట్టి, మన భక్తి బట్టి ఏదైనా మనకు కలుగుతుంది. అది ఉండాలి. మనం ఏదైనా పొందాలి అంటే ఒక జన్మ సంచితం పోగొట్టుకోవాలంటే అదంత ఆషామాషి విషయం కాదు అసలు. ఒక జీవితమే ఒక జన్మ తీసుకొని ఆ జీవితం అంతా కష్టపడితేనే తీర్చుకోవడం సంగతి పక్కన పెడితే ఇంకా కొత్త క్రియేట్ చేసుకుంటాం. అట్లాంటి తీరిపోతుందంటే అసలు ఎవరికొద్దు. అది అంత విశేషం ఉంది మకర జ్యోతికి. ఇది అంతా సంక్రాంతికి సంబంధించింది. కనుమ అంటేనే పశువులు. పూర్వకాలంలో ఏం చేసేటోళ్ళు అంటే పశువుల్ని కూడా ఇంట్లో వాళ్ళతో సమానంగా చూసేవాళ్ళు. మనం ఫోటోలు దిగుతున్నాం అంటే ఇప్పుడు కుక్కలతో వాళ్ళతో ఫోటోలు దిగుతున్నాం. అప్పుడు పాడి పంటలు ఇచ్చే పశువులతో ఫోటోలు దిగేవాళ్ళు పూర్వకాలం వాళ్ళు. ఆవులతో వాళ్ళ ఇంట్లో వ్యక్తుల్లాగే చూసేవాళ్ళు. ఎందుకంటే అవి లేనిదే వాళ్ళ జీవనం లేదు. వాస్తవం ఇది. అవును, వాళ్ళంత గౌరవంగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు అందరూ అలా లేరు, ఇప్పుడు అంత బిజినెస్ పరంగా అయిపోయింది. అవును, కానీ వాటికి మర్యాద ఇవ్వాలి, విలువ ఇవ్వాలి, ఇంట్లో వ్యక్తుల్లాగే మనం భావించాలి. గోమాత అంటేనే పరదేవత. గోమాతకు అంత విశేషం ఉంది. ఎందుకు గోమాతకు అంత విశేషం వచ్చింది అంటే, ఒకటి 3 దేవతలు గోమాతలో నివసించడం ఒకటి. లక్ష్మీదేవి 3 దేవతలకి స్థానం ఇచ్చాం, నాకెందుకు స్థానం ఇవ్వలేదు అని అన్నప్పుడు వెనకల తట్టుభాగం ఆమెకి ఇవ్వడం జరిగింది. 84 లక్షల జీవరాశులలో ఒక్క గోమాత యొక్క గోమయం కానీ ఆవు పంచకం కానీ అంత విశేషమైనది. అవి దుర్వాసన రావు, చాలా శ్రేష్టమైనవి అవి రెండు. మనం ప్రతి పూజల్లోనూ వాడతాం. ఇంకొకటి ఏంటంటే పరదేవత ఆలోచన చేసి గోమాతనిచ్చింది. ఎలా అంటే ఒక మాతృమూర్తిని తీసేసేటప్పుడు ఒక బిడ్డకి గోమాతనిచ్చింది. ఎందుకంటే ఒక మాతృమూర్తి కాలం చెందింది, ఏదో ఆరోగ్యరీత్యా లేదు అన్నప్పుడు గోమాత పాలు పడతారు 6 నెలలు పిల్లలకి. అవును, గోమాత అంటే అది చాలా చిన్న విషయం అనుకుంటున్నారు, కానీ చాలా పెద్ద విషయం. ఒక ఆవు మన లైఫ్లో ప్లేస్ చేసినంత పాత్ర ఎవరు ప్లేస్ చేయలేరు, ఫీల్ కూడా చేయలేరు. ఓకే, ఒక పాలు పరంగా కానీ, ఒక పాడి పంట పరంగా కానీ, ఒక అప్పుడు ఆవులుంటేనే భూమిని అంతా దున్నేవాళ్ళు కూడా.
అవునా కదా? అలా మన కోసం సంవత్సరం అంతా అవి కష్టపడతాయని కనుమ రోజు వాటిని గుర్తించి వాటికి పూజలు, అలంకరణలు, బాగా బొట్లు పెట్టి వాటి కోసం వస్త్రాలు కొని వస్త్రాలంకరణ చేసి కొమ్ములకి అవి కుచ్చిళ్ళు కట్టి ఇలా చేస్తుంటారు పల్లెటూర్లలో. మళ్ళీ ఆవు పందాలనేసి వాటికి రేస్ పెట్టడము. ఇది ఏమైపోయిందంటే ఇప్పుడు కొంచెం కోడి పందాలు అంటే డబ్బు పరంగా అయిపోయింది, కానీ ఇంతకు ముందు అలా లేదు. ఇంతకుముందు అలా లేదు. జల్లికట్టు అంటాం కదా ఆవుది, ఇప్పుడు కొంచెం కమర్షియల్ అయింది తప్ప ఇంతకుముందు అలా లేదు. అలా ఆవులకి, పాడికి, పశువులకి పూజ కనుమ అంటే అంటే మన కోసం అవి కష్టపడ్డాయి కాబట్టి సంవత్సరం అంతా వాటిని గుర్తించి మనం పూజ చేసుకుంటున్నాం. అంటే మన సనాతన ధర్మం ఏంటంటే ఏదైతే మనకి సహకరిస్తుందో నేచర్లో ప్రతిదీ మనం వాటిని గుర్తించి వాటి కోసం అంటూ ఒక రోజు పెట్టుకొని కృతజ్ఞత భావంతో మనం పూజించుకుంటున్నాం. కానీ ఆవుని ప్రతిరోజు పూజించాలి చెప్పాలంటే. ఆవుకి చేసిన పూజ ఎంతో పుణ్యఫలం. మనం ఏ పూజలు చేయకపోయినా కూడా ఒక్క ఆవును పూజిస్తే మనకు అంత పుణ్యఫలం వస్తుంది. గోశాలలోనే లక్ష్మీదేవి ఉంటుంది చెప్పాలంటే. చాలామంది మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు కూడా గోశాలలో వెళ్ళి చేస్తారు. బాగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని. గోశాలకు అంత ప్రత్యేకత ఉంది. ఇంకొక విషయం చెప్పాలంటే పూర్వం ఇల్లులు కట్టుకునేటోళ్ళు. ఇల్లులు కట్టే ముందు వాళ్ళ స్థలంలో ఆవులను వదులుకునే వాళ్ళు అనమాట. అదే ఇప్పుడు గృహప్రవేశంలో ఇంట్లో ఆవును తిప్పుతున్నారు. గృహప్రవేశం రోజు మాత్రమే తిప్పుతున్నారు. కానీ ఇంతకుముందు ఏం చేసేవారంటే వాళ్ళ ప్లేస్లో ఆవులను వదులుకొనేసి ఒక 3 నెలల్లో 6 నెలల్లో ముందే ప్లేస్లో, అంటే ఆవు తిరిగిన ప్లేస్, ఆవు తొక్కిన ప్లేస్ చాలా మంచిది, గోమయము గోమూత్రం పడ్డ ప్లేస్కి చాలా విశేషమైన ఫలితం ఉంటుంది, క్రిమి కీటకాలు రావు, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనే ఒక్క ఉద్దేశంతో ముందుగానే ప్లేసుల్లో పెట్టుకొని కట్టుకునే వాళ్ళు. ఇప్పుడు అంత అవైలబిలిటీ లేదు కాబట్టి గృహప్రవేశం రోజు తెచ్చుకొని అలా తిప్పుకుంటున్నాం అనమాట. ఇంట్లో ఏం చేస్తాం, మారిపోయింది కాలం అంతా. ఇంకా కాలం ఎటు వెళ్తే పద్ధతులను పక్కన పడేయకుండా సరే ఏదో రకంగా. మనం ఒకటి కూడా చూసాం అనుకుంటాను రీల్, మొన్న ఏదో బొమ్మ ఆవుని పెట్టారు. ఇది ఇంకా విచిత్రంగా ఉంది. బొమ్మ ఆవుని గృహప్రవేశం లాగా తీసుకొచ్చారనమాట. అంటే టెక్నాలజీ. కానీ జనాలైనా ఆవులను ఎక్కించుకొని తీసుకెళ్లి వాటిని ఎంత హింసిస్తున్నారు. ఇంకా ఆవు ఉండాలి రావాలనే ఉద్దేశంతో. ఒకటి ఏంటంటే మనం సంక్రాంతి రోజు చేసిన పొంగల్ ఉంటుంది కదా, అది మరుసటి రోజు ఆవుకు పెట్టాలి, ఎండకు పెట్టి. ఇప్పుడు పొద్దున్న సూర్యుడికి పెట్టింటాము, మనము తీసుకుంటాము, మిగిలింది ఎండకు పెట్టేసేయాలి సూర్యభగవానుడికి. అట్లే అది నెక్స్ట్ అది చెడిపోయినా స్మెల్ వచ్చినా ఏం కాదు, ఎందుకంటే సూర్య భగవాన్ యొక్క కిరణాలు అబ్జర్వ్ చేసి ఉంటుంది ఆ నైవేద్యం. అది తీసుకెళ్ళి ఆవులకి పెట్టడం వల్ల అవి ఆరోగ్యంగా ఉంటాయి. ఎందుకు డైరెక్ట్గా చెరుకు పాలు వేసి వండండి అని చెప్పడం అంటే ఎక్కువ చేస్తారు ఎట్లను పండగ అని మిగులుతుంది. ఆ మిగిలిండేది ఆ రోజంతా సూర్యభగవానుడికి ఆ రేస్ పడేలాగా పెట్టుకొని, ఇప్పుడు అపార్ట్మెంట్స్ కల్చర్ లేదు, మిగిలింది తీసుకెళ్ళి ఆవులకు పెట్టడం చాలా మంచిది. సంవత్సరం అంతా అవి చాలా హెల్దీగా ఉంటాయి. అంటే ఈ రోజున ఈ విధంగా దానికి తీసుకెళ్ళి పెట్టడం వల్ల ఆవులకి ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే కిరణాలు పడి ఉంటాయి కదా దాంట్లో, ఆ నైవేద్యం అబ్జర్వ్ చేసి ఉంటుంది సూర్యకిరణాలని. అది మరుసటి రోజు ఆవు తినడం వల్ల చాలా మంచిది. ఇప్పుడు ఇంకొకటి, ఈ సంక్రాంతికి కొన్ని ప్రాంతాల్లో బొమ్మల కొలువు పెడుతూ ఉంటారు, అండ్ కనుమ రోజు ప్రయాణాలు చేయొద్దు అంటారు. అవి వాస్తవం? అడగలేదు అనుకుంటున్నా నేను ఇది క్వశ్చన్, అందుకే అడిగేసా. అడగలేదు ఏంటి అమ్మా ఇంకా ఈ క్వశ్చన్ అనుకుంటున్నా మనసులో. ఎన్నిసార్లు రియల్గా ఎక్స్పీరియన్స్ అయినాము మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి మళ్ళీ ఇటు రావడానికి, ఆ రోజు వెళ్ళొద్దు అని చెప్పి. దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. కనుమ రోజు వెళ్ళొద్దు అంటే ఇప్పుడు పండుగ అయిపోయి ఉంటుంది, ఆడపిల్లలు ఇంటికి వెళ్ళింటారు, పండుగ అయిపోయిన వెంటనే మరుసటి రోజు వెళ్ళాలి అంటే ఇంట్లో వాళ్ళకి కూడా బాధాకరమైన విషయం. అంటే ముందు రోజు ఫుల్ హడావిడిగా సందడిగా అలా తిరిగేసి అలా ఉండేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము వెళ్ళిపోతామంటే వాళ్ళకి ఎలా ఉంటుంది, బాధగా. ఇదొకటి రీజన్, ఇది మనసుకు సంబంధించిన రీజన్. ఇంకొకటి వచ్చేసి కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అని అంటే, ఈ పండగలైనా చూసుకుంటే మనకి కొంచెం అమావాస్య ముందరే వస్తాయి. 15 అయిపోతే 19, 18 అమావాస్య ఉంది మనకి ఇప్పుడు కూడా. ఈ అమావాస్య ముందర వచ్చే కనుమ ముక్కనుమ అంటాం అనమాట. ఈ ముక్కనుమ రోజు ప్రయాణాలు చేయడం వల్ల ఈ యాక్సిడెంట్స్ అవుతాయని ఈ భావన ఎక్కువ ఉంది.
ఓకే, అంటే దీనివల్ల ప్రమాదాలు జరుగుతాయి, అందుకే ప్రయాణం చేయకూడదు అంటారు. ఓకే. ఇంకోటి ఏంటంటే పండగ అంతా మనం బాగా జరుపుకొని సంతోషంగా ఉల్లాసంగా జరుపుకొని ఉంటాం. కొంతమంది మనకి పడని వాళ్ళు మన ఇంటికి వచ్చింటారు, మనమంటే పడని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కళ్ళ దృష్టి మనకు పడి ఉంటుంది. ఆ దృష్టి కోసం మనం వెంటనే ఆ రోజు ప్రయాణం చేయడం వల్ల కనుమ అంటేనే కొంచెం భయంకరమైన రోజు, ఇబ్బందికరమైన రోజు అంటాము. అలాంటిది ఇంకొంచెం నెగిటివ్ పెరిగింది అనుకో, మనం కొంచెం ఇబ్బంది పడతాము. ఆ ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతోనే కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అంటారు. అంటే మెయిన్గా కనుమ రోజు ఊరి దేవతలు ఉంటారు కదా, గ్రామ దేవతలకి పూజలు చేస్తారు. ఓహో. కొన్ని ఊర్లలో ఇప్పుడు ఉగాది అయిపోయిన తర్వాత మరుసటి రోజే మా సైడ్ చేస్తారు గ్రామ దేవతలకి. ఉగాదికి చేస్తారు, ఉగాది మరుసటి రోజు చేస్తారు, మూడో రోజు చేస్తారు. అట్లా గ్రామ దేవతలకి పూజలు చేస్తారు కనుమ రోజు. ఆ గ్రామ దేవతలకి పూజలు చేసిన రోజు బయలుదేరకూడదు, అంటే గ్రామం దాటి వెళ్ళకూడదు. అప్పుడు సాంప్రదాయం అనమాట. ఊరు చివరన ఒక రాయి ఉంటుంది కదా, పొలిమేర, బొడ్రాయి అనేసి, పులిమేర అనేసి, అలా ఆ రోజు గ్రామ దేవతలకు పూజ చేసిన రోజు ఆ గ్రామాన్ని దాటకూడదు అని ఒక ఉద్దేశంతో కనుమ రోజు బయలుదేరకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ప్రయాణాలు చేయకూడదు అని చెప్పినారు. అదైతే మంచి విషయమే, పాటించవలసిన విషయమే. అంటే ఏ దిక్కుకైనా ప్రత్యేకించి ఈ దిక్కుకే వెళ్ళకూడదు అనేది ఏమైనా ఉంటుందా? ఏ దిక్కుకి వెళ్ళకూడదు అంటే పొలిమేర దాటకూడదు. ఓకే. కొంతమంది గ్రామాలలో పెద్ద పెద్దవి నిర్వహిస్తుంటారు పండగలు అయిపోయిన మరుసటి రోజు. ఈ నాన్ వెజ్ చేసుకోవడము, ఇదంతా దావత్తులు ఇవన్నీ జరుగుతుంటాయి కదా, అలాంటి వాళ్ళు గ్రామ దేవతలకు కూడా చేస్తుంటారు. ఇంకెలానో ఇంట్లో చేస్తాము, గ్రామ దేవతలకి చేద్దాంలే అనే ఉద్దేశంతో ఆ గ్రామ దేవతలకి పూజ చేస్తుంటారు కాబట్టి ఆ పొలిమేర దాటకూడదు అనే ఉద్దేశంతో చెప్తారు. వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకు వద్దన్నప్పుడు ఒక రోజుకి ఏమైతుంది, మనం వాదిచ్చి ఎందుకు ఏమి, మన శాస్త్రంలో ఏదైనా చెప్పారు అని అంటే దానికి ఒక ఇదితోనే చెప్పింటారు. అవును, అంతే కదా. నువ్వు గ్రామదేవతకి ఇప్పుడు సగం ఊరంతా పూజ చేస్తుంటారు గ్రామదేవతలకి, నువ్వు మాత్రమే ఆ రోజు స్పెసిఫిక్గా ఆ గ్రామాన్ని దాటి వెళ్తానంటే ఎలా? తప్పు కదా. అంతే. అందుకు వెళ్ళకూడదు, కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అని చెప్పారు. మరి బొమ్మల కొలువు అనేది కొంతమంది దసరాలకు పెడతారు, కొంతమంది వచ్చేసి సంక్రాంతికి పెడతారు. మెయిన్గా ఈ బొమ్మల కొలువు ఎందుకు పెట్టుకుంటారు అంటే అందరిని పిలుస్తారు, పేరెంటం లాగా పిలిచి తాంబూలాలు అవన్నీ పంచుకుంటారు. ఇది బొమ్మల కొలువు కానీ మనం చేసే నవరాత్రులు కానీ ఈ తాంబూలాలు పంచుకోవడం కానీ మనం ఒకరికొకరికి బాంధవ్యం పెంచుకోవడం. ఇప్పుడు అందరూ డైలీ రారు, ఇప్పుడు పిలిస్తేనే రారు, మామూలుగా పిలిస్తే రావడమే కష్టమైపోయింది. ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్స్లో ఉన్నారు. కానీ ఇలా బొమ్మల కొలువు పెట్టి ఏదైనా పూజ పెట్టి ఇలా పిలిస్తే వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువు ఉందని పిల్లలు రావడము, పెద్దలు వెళ్ళడం చూడ్డానికి పేరెంటం అనమాట. అది అంటే ఒక మనిషికి కమ్యూనికేషన్ పెంచుకోవడం, అవును, సఖ్యత పెంచుకోవడం. ఎట్లాగే బిజీ డేస్ వల్ల ఈ వర్కింగ్లో బిజీ అయిపోయి రాకపోకలు బంద్, ఆ రాకపోకలు క్రియేట్ చేయడం కోసమే ఇవి. అంతే. ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా ఒక ఊరికి వెళ్తే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాం, అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాం అనమాట. పక్కన ఎవరైనా పిన్ని వాళ్ళు వదిన వాళ్ళు ఇట్లా బొమ్మల కొలువు పెట్టారనుకో, ఎటుందో కొంచెం వెళ్ళి చూసి పలకరించన్నా వస్తాం. అవునా కాదు? ఇది కూడా ఒక ప్లస్సే. అంతే కదా. అంటే నేను చూసాను, అంటే అంతవరకు ఎందుకు నేను వెళ్ళినా నేను అక్కడే ఉంటాను అనమాట. సేమ్ పెంచ్ అది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడే ఉంటాను. ఇంకా మామూలుగా రిలేటివ్స్ పిలిస్తే వెళ్తాం. అట్లా కమ్యూనికేషన్ పెంచుకోవడానికి. అవును. అంటే మనం ఇంత దూరం పోయి అక్కడ ఉండేకే ఇష్టపడతాం, మళ్ళీ ఎక్కడ వెళ్ళడమే తక్కువ అన్నట్టుగా అనిపిస్తుంది. అట్లా ఈ కమ్యూనికేషన్ పెంచుకోవడానికి ఈ బొమ్మల కొలువులు, పూజలు, పేరెంటాలు, తాంబూలాలు ఇవన్నీ. అదిరిపోయిందమ్మా వివరణ. మొత్తానికి ఏ పండుగలైనా కూడా అందరినీ ఒక దగ్గర చేర్చటము, ఎన్ని దానాలు ఉన్నా ఏమున్నా ఏం చేసినా ఒక దగ్గర అందరినీ కలపడం కోసం, చక్కగా అందరూ కలిసి సంతోషంగా ఉండడం కోసం ఏర్పాటు చేసిన పండుగలు అనుకోవచ్చు. ఒక విషయం చెప్పాలంటే ముందే గ్రహించారేమో మన పెద్దలు, మన పూర్వీకులు ఇలాంటి రోజులు వస్తాయి అని. అవును. అంటే ముందే గమనించి ఇవన్నీ శాస్త్రంలో చెప్పబడినాయేమో. అంటే భగవంతుడు అంతర్యామి అంటాం కదా, ప్రతి కల్పము ఆయన చూసింటాడు, కల్పం ఎండింగ్ చూసింటాడు, కల్పం మొదలు చూసింటాడు. అందుకు ఈ రానున్న కాలం ఇలా ఉండబోతుంది, ఈ పండుగల వల్లన్నా కలుసుకుంటారు, ఈ పండుగల వల్లన్నా మాట్లాడుకుంటారు, ఒకరినొకరిని పలకరించుకుంటారు అనే ఉద్దేశంతో ఇవన్నీ పెట్టారని అనిపిస్తుంది నాకైతే. నిజం ఆలోచిస్తే ఇది వాస్తవమే అనిపిస్తుంది నిజంగా. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా అంటే ఇంట్లో ఎవరు మా ఆయన వస్తారు,
లేకపోతే మా ఆవిడ వస్తుంది, ఇంకా ఇద్దరికి కుదర మా పిల్లలు, లేదంటే అసలు ఎవరు బోరు, అందరూ ఒక దగ్గర కలుస్తారంటే అది పండగలకే. ఇంకొకటి ఇప్పుడు ఫంక్షన్స్ కూడా టైమింగ్ అనమాట. టైమింగ్ ఏదో ఇంకా ఏదైనా పెళ్ళైనా బాగా ఇంట్లో వాళ్ళదైతే బాగా పార్టిసిపేట్ చేస్తాం. కొంచెం ఫ్రెండ్స్ అకేషన్ అంటే ఏదో టైంకి అలా వెళ్ళడం రావడం. అవును, బిజీ షెడ్యూల్ ఎవరిది వాళ్ళకి ఎక్కువ అయిపోయింది ఇక్కడ. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పనులు, వాళ్ళ ఇల్లు ఇదే. ఇలాంటి కాలం వస్తుంది అనే ఉద్దేశంతోనే మనకి ఇంత పెద్ద పెద్ద పండుగలు ఉన్నాయి. ఇవాళ రేపు పనున్నా లేకున్నా బిజీగా ఉన్నట్టు ఉండకపోతే పనికిరాని వాళ్ళు అంటున్నారు మరి. ఇది కూడా వాస్తవమే. పని లేకపోయినా కూడా పని ఉన్నట్టు నటిస్తున్నారు కొంతమంది. అంటే అందరినీ ఉద్దేశించి కాదు, లేదు మీరు చెప్పింది వాస్తవమ్మా. ఇప్పుడు ఈజీగా ఏదైనా దొరుకుతుంది అని అంటే చులకన అనమాట. నిజంగా అందుకే కష్టపడి తీసుకోవాలి అంటారు. మనం బాగా టైం అవైలబిలిటీ ఇచ్చామనుకో, ఏముందిలే ఎక్కడ పోతుందిలే అది. అంటే మన విలువ కూడా తెలియాలి కదా. అంటే విలువ తెలియాలి, మన ప్రెజెన్స్ కూడా అక్కడ ఉండాలి. మన విలువ తెలియాలని చెప్పేసి మన ప్రెజెన్స్ లేకున్నట్టు పోకూడదు. అప్పుడు మనము మిస్ అవుతాం, అన్ని కట్ అయిపోతాయి బంధాలన్నీ. అవునా కదా? అవునవును. మన విలువ తెలియాలి, మన ప్రెజెన్స్ ఉండాలి. అలా మనం క్రియేట్ చేసుకోవాలి వాతావరణాన్ని. ఇప్పుడున్న దాంట్లో అయితే అంతే. అందరూ సంక్రాంతి బాగా చేసుకోండి. సంక్రాంతి శుభాకాంక్షలు అమ్మా. మీకు కూడా అమ్మా అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు. భోగ భాగ్యాలతో, సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లు గాక. ధన్యవాదాలమ్మా. నా తరపున, మా ప్రేక్షకుల తరపున కూడా నమస్తే అమ్మా. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.